ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందంటూ ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భోగిమంటల్లో జీవోనొకల కాగితాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్ఞాన జగదీష్, మహిళా నాయకురాలు గాయత్రి, గుడిపాల నాయకులు రజనీకాంత్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పేద విద్యార్థులకు మెడికల్ కాలేజీలు చదివే అర్హత లేకుండా వ్యవహరిస్తోందని, ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకుని రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భోగి సందర్భంగా కష్టాలని తొలగిపోవాలని, చెడు మొత్తం తొలగిపోవాలనేటువంటి భావంతో చేసుకునే పండుగ రోజు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే చంద్రబాబు గారు ఈ ప్రైవేట్ పరం చేసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసినటువంటి జీవో ఇచ్చారో ఆ జీవో ప్రతులను అగ్నికి ఆహుతి చేసి భోగి మంటల్లో కాల్చి దాని ద్వారా నిరసన తెలియజేసి భగవంతుడు కూడా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలి. ఈ భోగి మంటలు ఎలాగైతే జీవో కాలిపోయిందో ఆ రకంగా జీవోను కూడా వెంటనే ఆపేయాలని కూడా మనస్ఫూర్తిగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు కోరుకోవడం జరిగింది. పేద విద్యార్థులకు సైతం అందని ద్రాక్షగా ఉన్నటువంటి మెడికల్ వైద్యను వారి ముంగిట తీసుకురావాలా, వారి ఇంటి ముంగిట నిలపాలా అన్న ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి. తద్వారా పేద విద్యార్థులు చదువుకి ఇబ్బంది లేకోకుండా డాక్టర్లు అవ్వడానికి అవకాశం కలుగుతుంది అని సదుద్దేశంతో చాలా గొప్ప నిర్ణయము, చరిత్రలో ఎవ్వరూ తీసుకోలేని ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి నిర్ణయం తీసుకొని దాదాపు 70-80% కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి వారి టర్మ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు, మరి మా దురదృష్టమో వారి అదృష్టమో, వారు గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు గారు రాగానే వారి దృష్టి మెడికల్ కాలేజీల మీద పడింది. ఏంటంటే దాన్ని ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ పరం చేసి పోనీ ప్రైవేట్ వారు ఏమైనా కాలేజీలు నడుపుతారు, పోనీ గవర్నమెంట్ ఇన్ని శాతం సీట్లని ఏమైనా దాంట్లో ఏదైనా ఉంటుంది అని అనుకుంటే అట్లా కూడా కాదు. ఉన్న ఫలంగా మొత్తంగా ప్రైవేట్ పరం చేయడం. ఎందుకు మీకు అటువంటి దురుద్దేశం పుట్టిందో మాకు తెలీదు. ప్రభుత్వం విధానాన్ని ఈరోజు నిలదీస్తూ మెడికల్ కాలేజెస్ ని టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు రద్దు చేయడం జరిగింది. పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ఈరోజు చిత్తూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పీపీపీ విధానాన్ని రద్దు చేస్తూ భోగి మంటల్లో వాళ్ళు ఇచ్చిండే జీవోలంతా కూడా ఈరోజు భోగి మంటల్లో వేసి మా యొక్క నిరసనను కూడా తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 18 కాలేజీలు మెడికల్ కాలేజీలు కడితే పేద ప్రజలకి అదేవిధంగా విద్యార్థులకి చాలా ఉపయోగంగా ఉంటుందనేసి ఆ రోజు మెడికల్ కాలేజీలు కడితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నారంటే ఇప్పుడు వచ్చిండే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము దాదాపు 15 మెడికల్ కాలేజీని పీపీపీ విధానంగా అందరికి కూడా ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతోంది. దీనివల్ల చాలా మందికి కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 1500 కోట్లు కావాలని చెప్పేసి వీళ్ళు దీన్ని ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరము. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మన చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానం పట్ల ఆకర్షితులై వాళ్ళ స్వలబ్ధి కోసం ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరంగా తాకట్టు పెడుతున్నారు. దాన్ని అనుసరించి ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు ఏదైతే ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసిందో ఆ జీవోను కూడా మేము భోగి మంటల్లో వేసి దహనం చేస్తున్నాం.